ఈరోజు ధ్యానం నిమిత్తమై సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వాక్యం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వాక్యం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. ఈరోజు మన ప్రసంగం అంశం, యేసయ్యా సోమరిగా నేను ఉండకూడదు. యేసయ్యా సోమరిగా నేను ఉండకూడదు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వాక్యం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొను. ద బుక్ ఆఫ్ Proverbs 6th chapter 6th verse. Go to the ant, you sluggard, consider its ways and be wise. యేసయ్యా సోమరవాణిగా నేను ఉండకూడదయ్యా. ఆడోళ్ళైతే గట్టిగా గుండె మీద చెయ్యేసుకొని, యేసయ్యా సోమరిదానిగా ఉండకూడదు ప్రభా అనండి. సోమరితనము అంటే ఏమిటి? సోమరితనము అంటే ఏమిటంటే పని చేయుటకు ప్రేరేపణ కలుగకుండా ఉండుట. దానిని సోమరితనం అంటారు. సోమరితనం అనగా ఏమిటి? పని చేయడానికి ప్రేరేపణ లేకుండా ఉండుట. ఏంటిది? సోమరితనం. ఇంట్లో ఉన్న పని చేయడానికి ప్రేరేపణ కలగదు. నాన్నొచ్చి ప్రేరేపించిన, అమ్మొచ్చి ప్రేరేపించిన, భార్య వచ్చి ప్రేరేపించిన, భర్త వచ్చి ప్రేరేపించిన, మంచం అటు ఇటు డొల్లాడతాడితే తప్ప పని చేయడానికి ప్రేరేపణ కలగదు. అలాంటి వ్యక్తి ఆఫీసుకి వెళ్ళినా ప్రేరేపణ కలగదు. అటు దిగులు చూస్తాడు తప్ప, ఫోన్తో ఆడుకుంటాడు తప్ప, డాబా పైకి కిందకి రేకుల షెడ్కి చూస్తాడు తప్ప పని చేయడానికి ప్రేరేపణ కలగదు. ఆ వ్యక్తిని వ్యవసాయం చేయడానికి పంపించిన కాలుతో మట్టి గడ్డలను తన్నుతాడు తప్ప, అక్కడ ఉన్నాయి పీకుతాడు తప్ప పని చేయడానికి ఏ ప్రేరేపణ కలగదు. అదే ఏంటిది? సోమరితనం. ఈ రోజున పని చేయడానికి నీకు ప్రేరేపణ కలగట్లేదా? దానికి అర్థం సోమరితనం నేను వెంటాడుతున్నాను. అలాంటి సోమరి వాళ్ళతో దేవుడు ఒక ఛాలెంజ్ విసురుతున్నాడు. సోమరి వానికి ఒక సవాలు విసురుతున్నాడు. నా బిడ్డలారా, మీరు నా రూపములో సృజింపబడ్డారు. ఆవులు, గేదెలు, పందులు, గాడిదలు, సింహాలు ఆయన రూపములో సృజింపబడలా. మానవులు మాత్రమే ఆయన రూపములో సృజింపబడ్డారు. దేవుడు చెప్పేది, నేను 1వ రోజు కష్టపడ్డా, 2వ రోజు కష్టపడ్డా, 3వ రోజు కష్టపడ్డా, 4వ రోజు కష్టపడ్డా, 5వ రోజు కష్టపడ్డా, 6వ రోజు కష్టపడ్డా, 7వ రోజు ఏం తీసుకున్నా? విశ్రాంతి తీసుకున్నా. అలా మీరు కూడా రోజుకు ఒక రోజు వారానికి ఒక రోజు విశ్రాంతి తీసుకోండి. మీరు సోమరోలుగా ఉండకండి. ఆదామవ్వల్ని ఏదైనా తోటలో ఏర్పాటు చేసి అన్నాడు, పడుకోండి అనలా, కాయలు తింటూ ఉండండి అనలా. ఈ తోటను ఏం చేయాలి? సేద్యం చేయండి, కావులి కాయండి, కంచె వేయండి, ఈ తోటనిచ్చా ఇంకా భూమినే ఏదైనా తోటగా మార్చండి అన్నాడు. కష్టపడండి. ఈరోజు మనందరితో చెప్పేది, సోమరి తన వాళ్ళగా మనం ఉండకూడదు, సోమరి వాడిగా ఉండకూడదు, సోమరి దానిగా ఉండకూడదు. మనకిచ్చిన ఆయుస్సులో అద్భుతం చేసి వెళ్ళిపోవాలంతే. దేవాది దేవుడు అంటున్నాడు, సోమరివాడిగా ఉంటున్నావా? సోమరిదానిగా ఉంటున్నావా? చీమలను చూడండి. చీమలు బలములేని జీవులు, అయినను వేసవిలో తమ ఆహారము కూర్చుకొనును. ఆ చీమలను చూచి సోమరివాడిగా, సోమరిదానిగా ఎవరన్నా ఉంటే ఒక ఛాలెంజ్ తీసుకొని ఈ రోజుని యేసే కృపల మందిరం నుండి బయటికి వెళ్తుండగా చురుకుదనం కావాలి నీకు, ఒక శ్రద్ధ నీకు కలగాలి, బాధ్యత కలగాలి. నా కుటుంబం, నా పిల్లలు, నా వ్యాపారం, నా ఉద్యోగం, నా మందిరం అన్న బాధ్యతతో యేసయ్య నామములో బయటికి వెళ్ళాలి. ఏమండే, మన దేవుడు ప్రేమతో మాట్లాడే దేవుడు, మన దేవుడు ఆదరణ మాటలతో మాట్లాడే దేవుడు, మన దేవుడు ప్రోత్సాహక మాటలతో మాట్లాడే దేవుడు, మన దేవుడు గద్దించి మాట్లాడే దేవుడు, మన దేవుడు హెచ్చరికలతో చొరకలేస్తూ మాట్లాడే దేవుడు. అంత మట్టికే కాదు, మన దేవుడు మనల్ని నవ్విచ్చే దేవుడు కూడా. ఇప్పుడు నేను వాక్యాలు చదువుతాను చూడండి, మీకే నవ్వు వస్తుంది. నవ్విస్తున్నాడు మనల్ని, నవ్వుతూ పడపడ కొట్టేస్తున్నాడు మనల్ని. దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని నవ్విస్తూ పడపడ కొట్టేస్తున్నాడు. ఈ బొగ్గ కొట్టేస్తున్నాడు. అంతే. సోమరుడు కొండకరా బాబు అంటున్నాడు, సోమరిదానిగా ఉండొద్దు అంటున్నాడు. లంపకాయలు వేసేస్తున్నాడు నవ్విస్తూ. చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6 నుండి 11 దాకా. ఆర్ యు రెడీ? సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొను. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నువ్వు పండుకొని ఉందవు, ఎప్పుడు నిద్రలేచేదవు?
ఇంకా కొంచెం నిద్రించదనని, కొంచెం కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండదనని నువ్వు అనుచుందవు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ వద్దకు వచ్చాను, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ మీదకు వచ్చాను. సామెతల గ్రంథం 10:4-5 స్టార్ట్. బద్ధకముగా పని చేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమున నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. సామెతల గ్రంథం 12:24 శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. సామెతల గ్రంథం 13:4 సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకు ఏమీ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణం పుష్టిగా ఉండును. సామెతల గ్రంథం 15:19 సోమరి మార్గము ముళ్ళ కంచె, యథార్థవంతుల త్రోవ రాజ్యమార్గం. సామెతల గ్రంథం 19:15 సోమరితనము గాఢ నిద్రలో పడవేయును, సోమరివాడు పస్తుపడియుండును. సామెతల గ్రంథం 19:24 సోమరి పాత్రలో చెయ్యి ముంచునే గాని తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనైనను ఎత్తడు. దేవుడు చూడండి ఎలా నవ్వెత్తనాడు జనాలని. సామెతల గ్రంథం 22:13 సోమరి బయట సింహం ఉన్నదని వీధులలో నేను చంపబడుదును అనును. అబ్బో. సామెతల గ్రంథం 24:30-31 సోమరి వాని చేను నేను దాటిరాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని అందంతటా ముండ్ల తొప్పలు బలిసి ఉండును. బలిసి ఉండునని ఎవరంటారు? బాగా అని. ఇక నేను చెప్పను, మీకు తెలుసు, నవ్వెత్తున్నాడు చూడండి దేవుడు. ఇదిగో దాని అందంతట ముండ్లు తొప్పలో బలిసి ఉండును, దోలగుండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతిగోడ పడి ఉండెను. సామెతల గ్రంథం 26:13-14-15-16 సోమరి దారిలో సింహమున్నదనును. అబ్బో. వీధులలో సింహమున్నదనును, ఓతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. నవ్విస్తున్నాడు చూడండి. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి యొద్దకు దాన్ని తిరిగి ఎత్తుట కష్టం అనుకొనును. హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞాని అనుకొనును. సామెతల గ్రంథం 30:25 చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారము సిద్ధపరచుకొనును. ఎందుకు దేవుడు ఇంతగా సోమరితనాన్ని ఒక్క గ్రంథంలో ఇంతగా రాసి పెడతాడంటే, సోమరితనం అతనికి అసహ్యం. సోమరి వాణ్ణి చూస్తే ఎంతో వేదన పడతాడు, సోమరి వాణ్ణి చూస్తే ఎంతో దుఃఖపడతాడు. నేను నీకెంతో సామర్థ్యం ఇచ్చా, నేను నీకెంతో శక్తినిచ్చా, నేనెంతో బలమునిచ్చా, ఎందుకు సోమరివాడుగా ఉంటావు? ఎందుకు ఇంటిని ముళ్ళ కంచెగా మార్చుకుంటావు? ఎందుకు ఇంటికి నీ పేదరికములో ఉంచుకుంటావు, దారిద్ర్యములో ఉంచుకుంటావు? నా బిడ్డలారా, నేను నీకు అప్పగించిన పని పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నువ్వు అడుగుపెట్టు. నీ ఇల్లు అణించి కుదించి దిగజారుబట్లకు దీవింపబడుతుంది. ఈ మాట జాగ్రత్తగా గమనించండి, ఎన్నడూ మర్చిపోకండి. నువ్వు సోమరి వాడివా, నువ్వు సోమరి దానివా, కష్టపడే చేతుల మీద కనికరం పడాల్సి వస్తుంది. మళ్ళా గమనించండి, నువ్వు సోమరుడివా, సోమరి దానివా, ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే శ్రమిస్తారో, ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళ మీద నువ్వు ఆధారపడాల్సి వస్తుంది. దేవుడు అనేది అలాంటి పని చేయకండి. నా బిడ్డలారా, నా మీద మీరు ఆధారపడండి. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, నీ కుటుంబం నీ కాళ్ళ మీద నిలబడాలి, నీ వ్యాపారం నీ కాళ్ళ మీద నిలబడాలి, నీ చేతులతో నువ్వు డబ్బు సంపాదించాలి. ఒక రోజున ఒక యవనస్తుడు వెళ్ళి పాస్టర్ గారితో ఇలాగ అడిగారు, పాస్టర్ గారు నాకేమన్నా ఈజీ జాబ్ ఇప్పించండి. ఏంటిది ఈజీ జాబ్ అంటే? చాలా సులువుగా చేసే ఉద్యోగాలు ఏమైనా ఉంటే నాకు ఇప్పించండి అంటే, పాస్టర్ గారు ఏమన్నారంటే, టకా అని సులువైన జాబ్ ఇమ్మంటున్నావు కదా, తేలికగా ఉండే ఉద్యోగం ఇప్పించమంటున్నావు కదా, లాయర్ ఉద్యోగం కష్టమేనయ్యా,
డాక్టర్ ఉద్యోగం కష్టమేనయ్యా, పాస్టర్ గారి ఉద్యోగం కష్టమేనయ్యా, లెక్చరర్ ఉద్యోగం కష్టమేనయ్యా, టీచర్ ఉద్యోగం కష్టమేనయ్యా, వంట పని చేయడం కష్టమేనయ్యా, బట్టలు ఉతకడం కష్టమేనయ్యా, స్నానం చేయడం కూడా కష్టమేనయ్యా, ఇల్లు దులపటం కూడా కష్టమేనయ్యా, క్రికెట్ ఆడటం కష్టమేనయ్యా, ఫుట్బాల్ ఆడటం కష్టమేనయ్యా, చెస్ ఆడటం కష్టమేనయ్యా. ఇక సులువైన ఉద్యోగం నీకేమన్నా ఒకటి ఇవ్వాలనుకుంటే సమాధిలోకి వెళ్ళిపోయి గుంట తవ్వుకొని పడుకో. అదే సమాధిలోకి వెళ్ళిపోయి గుంట తవ్వుకొని నీకు నువ్వే లోపల మట్టి కప్పేసుకో. దానికన్నంత సులువ ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. బతికి ఉన్నావంటే కష్టపడి తీరాల్సిందే, లేకపోతే ప్రపంచం నిన్ను పక్కకు పెట్టేస్తుంది, ప్రపంచం నిన్ను పక్కకు తోలేస్తుంది. ఏ రంగంలో నువ్వు రాణించాలంటే కష్టపడి తీరాల్సిందే, ఒక వయసు దాకా కష్టపడి తీరాల్సిందే. దేవాది దేవుడు అనేది నువ్వు నడవగలుగుతున్నావా, చూడగలుగుతున్నావా, ఏదో ఒక పద్ధతిలో నువ్వు కష్టపడడానికి మార్గాలు ఉన్నాయి, నువ్వు కష్టపడి తీరాల్సిందే. ఒక భక్తుడు ఇలాగంటున్నాడు, వర్కింగ్ హార్డ్ ఈజ్ ఏ చాయిస్. మళ్ళీ గమనించండి, వర్కింగ్ హార్డ్ ఈజ్ ఏ చాయిస్. కష్టపడి పని చేయుట ఒక ఎంపిక. ఏ అనే పార్టీ ఉంది, బి అనే పార్టీ ఉంది, సి అనే పార్టీ ఉంది, డి అనే పార్టీ ఉంది. ఏ పార్టీ వాళ్ళు వచ్చి వాళ్ళ మంచితనం వాళ్ళకి సంబంధించి ప్రచారం చేసుకుంటారు. బి వాళ్ళు అలా ప్రచారం చేసుకుంటారు, సి వాళ్ళు అలా ప్రచారం చేసుకుంటారు, డి వాళ్ళు అలా ప్రచారం చేసుకుంటారు. ఏకు ఓటేస్తావో, బికి ఓటేస్తావో, సికి ఓటేస్తావో, డికి ఓటేస్తావో నీ ఎంపిక, అది నీ ఇష్టం. అలాగే వర్కింగ్ హార్డ్ ఈజ్ ఎ చాయిస్. కష్టపడటం అనేది ఒక ఎంపిక. అమ్మ చెప్పిద్ది, చదువుకోరా, కష్టపడరా, ఉద్యోగం చేయరా, ఇది చేయరా అని. అది నీ ఇష్టం. మంచం మీద అటు ఇటు డొల్లాడతావో, ఊరంతా తిరుగుతావో, ఫోన్ తీసుకొని ఎలుక గోకిన టెట్ అంటావో, అది నీ ఇష్టం. తర్వాత బాధపడాల్సింది వాట్ ఎవర్ చాయిస్ యు చూస్. నువ్వు ఎంపిక చేసినా ప్రస్తుతం నీకేం ఎఫెక్ట్ అనిపించదు. ఒక 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత అది వేదన తీసుకొస్తుంది. కష్టపడడానికి మనం ఎంపిక చేసుకోవాలి. సోమరివాడు కష్టపడేవాడి కన్నా ఎక్కువ అలిసిపోతాడు. మీరు చూడండి, సోమరంలో చూడండి, వాళ్ళు ఇచ్చే బిల్డప్ మామూలుగా ఉండదు. వాళ్ళు ఏంటంటే కుర్చీలో కూర్చున్నా ఏదో పెద్ద 100 కిలోల రాయి లేపినట్టుగా ఏముండదు. ఇంటికాడ డొల్లాడొస్తాడు, మళ్ళీ ఆఫీస్లో కూడా డొల్లాడొస్తాడు, రేకుల చెట్లో కూడా డొల్లాడొస్తాడు. అదేంటో పని. సోమరోడు కష్టపడేవాడి కన్నా ఎక్కువ అలసిపోతాడు. కానీ కష్టపడేవాడు అలసిపోతాడు, గుండెల్లో ఒక తృప్తి ఉంటుంది. నేను ఒక ఫలం పొందుకోపోతున్నా, నేను ఒక బహుమానం పొందుకోపోతున్నా, నేను ఒక దీవెన పొందుకోపోతున్నా, నా కుటుంబం ఒక మేల్లో నడవబోతుంది. మార్టిన్ లూథర్ అన్న గొప్ప దైవజనుడు ఇలాగన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇఫ్ ఐ టేక్ రెస్ట్ ఐ విల్ రస్ట్. అంటే నేను విశ్రాంతిని తీసుకుంటే నేను తుప్పు పట్టిపోతా. అంటే దానికి అర్థం నిద్రపోనని కాదు. దానికి అర్థం ఏ వయసులో ఎన్ని గంటలు నిద్రపోవాలో అన్ని గంటలు నిద్రపోతా. తుప్పు పట్టడం నాకు ఇష్టం లేదు, తుప్పు పట్టకూడదు. ఎప్పుడు నేను షైనింగ్లోనే ఉండాలి. స్టడీ ఆఫ్ యాంట్స్ ఈజ్ కాల్డ్ మిర్మికాలజీ. ఈ చిన్న చీమలకు కూడా ఒక స్టడీ ఏర్పాటు చేశాడు దేవుడు, మిర్మికాలజీ. చీమలు బలము లేని జీవులు, అయినను వేసవి కాలంలో తమ ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయి. నీకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, బలమునిచ్చాడు, శక్తినిచ్చాడు, మంచి తల్లిదండ్రులను ఇచ్చాడు. కాలేజీకి వెళ్ళరా అని కాలు పట్టుకుంటున్నారు వాళ్ళు. నువ్వేమో ఎయిర్ ఫోర్స్ ఉద్యోగం చేస్తుంటావు. ఎయిర్ ఫోర్స్ అంటే మీకెలా తెలిసింది? ఆ పాత షెడ్లో ఒక ఆంటీ గారు అన్న, పెద్ద బాబు ఏం చేస్తానంటే ఎయిర్ ఫోర్స్ ఉద్యోగం అంది. అమ్మ నాయన, మీ అబ్బాయి ఎయిర్ ఫోర్స్ ఉద్యోగం ఇక తిరగలేదు ఆంటీ గారు అన్న అంటే, ఏం ఎయిర్ ఫోర్సే బాబు? ఎయిర్ అంటే గాలి, ఫోర్స్ అంటే శక్తి అంట. గాలి తిరుగుతాడంట, ఎటు తిరుగుతాడో తెలవదు. మళ్ళా షర్టు మడతపడని షర్టు, మడతపడని ప్యాంటు. బా ఎందుకు ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలు? ఇలాంటి ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ ఈరోజు రాజీనామా ఇచ్చి కష్టపడడానికి అడుగు పెట్టండి మొత్తం. హల్లెలూయా. చీమలకి రెండు పొట్టలు ఉంటాయి. ఎన్ని పొట్టలు? ఒక పొట్టేమో దానికోసం, ఇంకొక పొట్టేమో షేర్ చేయడానికి. చీమలకి 6 కాళ్ళు ఉంటాయి. చీమలకి 2550 బ్రెయిన్ సెల్స్ ఉంటాయి. మనకి 10,000 మిలియన్ల బ్రెయిన్ సెల్స్ ఉన్నాయి. చీమలో లేని దేశం లేదు,
బహువృద్ధి కలిగిపోయింది దానికి. ఒక అంటార్క్టికా ప్రాంతంలోనే చీమలు లేవంట. మనం వెళ్ళి అక్కడ వెళ్ళి పెట్టేసి వద్దాం చీమలు, కొన్ని చీమలు తీసుకెళ్దాం. అంత మట్టికే కాదు, చీమలు ఆఖరికి స్పేస్ కూడా వెళ్ళినాయి. అంటే స్పేస్ అంటే చంద్రమండలానికి కూడా చీమలు ఎక్కడికి వెళ్ళినాయి? చీమలు చంద్రమండలానికి కూడా 2014 సంవత్సరం వెళ్ళినాయి. ఈ చీమలు బలము లేని జీవులు, కానీ అవి నిలబడి తీరతాయి. దాని లైఫ్ స్పాన్, దాని రోజులు ఎన్ని సంవత్సరాలు తెలుసా? 40 రోజుల నుండి 60 రోజులే బతికిద్ది, కానీ ఇంపాక్ట్ చేసి వెళ్ళిపోద్ది. యేసయ్య అనేది ఇటువంటి చీమలే సోమరితనం లేకుండా కష్టపడితే, శ్రమించగలిగితే, శ్రద్ధ చూపెట్టగలిగితే, నా బిడ్డలారా మీరెందుకు శ్రద్ధ చూపెట్టలేరు? నేను మీకు ఎప్పుడు తోడుగా ఉన్నానని చెప్పా కదా మన ప్రసంగాంశం. యేసయ్య సోమరిగా నేను ఉండకూడదు. మన 1వ పాయింట్, నిన్ను నాశనం చేయక ముందు నువ్వే దాన్ని నాశనం చేయాలి. నిన్ను నాశనం చెయ్యక ముందు నువ్వే దాన్ని నాశనం చేయాలి. అంటే దానికి అర్థం ఏంటి? సోమరితనం నిన్ను నాశనం చెయ్యక ముందే సోమరితనాన్ని నువ్వే నాశనం చేయాలి. మీకు తెలుసండి, సోమరి వానికి జ్ఞానోదయం కలిగించడానికి దేవుడు ఒక సింహాన్ని ఉపయోగించట్లా. ఆ సింహాన్ని చూడండి రా నాయనా అనట్లా. సోమరి వాళ్ళకి జ్ఞానోదయం కలిగించడానికి ఆ ఎలుగుబంటి చూడండి రా నాయన, ఆ జిరాఫీ చూడండి రా నాయన, ఆ రీనో చూడండి నాయన, ఆ గాడిదను చూడండి, ఆ గేదెను చూడండి, ఆ ఆవును చూడండి అనట్లా. అందరూ త్రోసేసిన మనిషి కళ్ళకు కూడా కనబడని ఆ చీమను పైకెత్తుతున్నాడు. పైకెత్తంటున్నాడు, దీన్ని చూసన్నా మీరు జ్ఞానోదయం కలగాలి. దేన్ని చూసి? చీమలను చూసైనా మీకు జ్ఞానోదయం కలగాలి. 40 రోజుల నుండి 60 రోజులు మాత్రమే జీవించే ఈ చీమలకి ఇంత బాధ్యత కలిగితే నాకెందుకు బాధ్యత కలగకూడదు నా కుటుంబం పట్ల అని ఒక చిన్న దానిని ఎత్తి నా దేవుడు సోమరి వాళ్ళకి జ్ఞానోదయం కలిగిస్తున్నాడు. అంటే నా దేవుడు అనేది నువ్వు పక్కన పెట్టిన చీమని నా దేవుడు పక్కన పెట్టల. ఆ చిన్న చీమ ద్వారా నా దేవుడు సోమరి వాళ్ళకి జ్ఞానోదయం కలిగిస్తే, నిన్ను ఊరంతా పక్కన పెట్టినా, నువ్వు పనికిరాని దాని అనుకున్నా, పనికి రానోడు అనుకున్నా, చీమని నా దేవుడు ఏర్పాటు చేసినట్లు నిన్ను నా దేవుడు ఏర్పాటు చేసి అనేక మందికి జ్ఞానోదయం కలిగించేటట్లు చేయగలగడు. అనేక మందికి మాదిరికరంగా నిన్ను నిలబెట్టగలడు. ఒక గొల్యాతును చంపడానికి దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్నది ఒక చిన్న రాయిని, ఒక చిన్న దావీదుని. బిలామును సరి చేయడానికి ఒక గాడిదను ఉపయోగించాడు. యోనాను సరి చేయడానికి ఒక త్రిమింగలాన్ని దేవుడు ఉపయోగించాడు. 5,000 మంది పురుషులకు ఆహారం ఇవ్వడానికి, ఇక స్త్రీలు పిల్లలు మనకెంతో తెలియదు, నా దేవుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఒక బాలును ఉపయోగించాడు. ఈ రోజున నువ్వు చిన్నవాడు అనుకోకు, చిన్నదాని అనుకోకు, నా ద్వారా ఏ ప్రయోజనం లేదనుకోకు. 40 రోజులు 60 రోజులు ఉండే చీమనే ఇంత ఇంపాక్ట్ చేయించగలిగితే, నాకు 70 వచ్చేసినాయి, నాకు 80 వచ్చినాయి అనుకున్నా, 10 రోజుల్లో నా దేవుడు ఏం చేయాలో నీ ద్వారా చేయించగలడు. సరిపోలే, 20 రోజుల్లో నా దేవుడు ఏం చేపించగలడు అదే చేపించగలడు. 40 రోజుల్లో ఏం చేపించగలడు అని చేపించగలడు ఆయన. అందుకే మోషే 80 సంవత్సరం అప్పుడు ఆయన ఏం చేపించగలడని దాన్ని చేపించాడు. చీమలకి 40 నుండి 60 రోజులే, కానీ ఏం చెయ్యాలో దాని ద్వారా ఇంపాక్ట్ చేపించగలిగాడు. నిన్ను నాశనం చేయకముందే ఆ సోమరితనాన్ని నువ్వు నాశనం చేయాలి. తమ్ముడు, చెల్లి, ఈరోజు నీకు డబ్బు ఇవ్వడానికి అమ్మ ఉంది, నానున్నాడు, కానీ వాళ్ళు ఎప్పుడు ఉండరు. మళ్ళా గమనించండి, యవన తమ్ముడు, యవన చెల్లి, ఈరోజు మీ డబ్బు ఇవ్వడానికి, నిన్ను ఎక్కడగా పంపించాలంటే అక్కడ చదివించడానికి దేవుడు తర్వాత మీ అమ్మ, మీ నాన్న ఉన్నారు, కానీ ఎప్పుడు వాళ్ళు ఉండరు. అందువలన వాళ్ళు నీకు ఇచ్చినప్పుడే అన్నిటినీ ఉపయోగించి ఒక పునాది ఏర్పాటు చేసుకొని అక్కడ నుండి 150 అంతస్తు బిల్డింగ్ కట్టిపడేయాలంతే. అక్కడ నుండి ఒక టవర్ లాగా నీ జీవితాన్ని నా దేవుడు పైకి తీసుకురావాలి. అందువలన అది నిన్ను నాశనం చేయకముందే నువ్వు దాన్ని ఏం చేయాలి? నాశనం. యేసు ప్రభువు వారు ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పారు. ఆ ఉదాహరణ ఏంటంటే, ఒక యజమానుడు, అతనికి ఎంతోమంది సేవకులు ఉన్నారు. ఆ సేవకుల్లో 3 సేవకుల్ని పిలిచాడు. ఒక సేవకునికి 5 తలాంతులు ఇచ్చాడు, రెండో సేవకునికి
2 తలాంతులు ఇచ్చాడు. 3వ సేవకునికి 1 తలాంతు ఇచ్చాడు. ఏమని చెప్పాడు తెలుసా? నేను వెళ్తున్నా, మరలా వస్తా, అకౌంట్స్ అడుగుతా, ఈ 5 తలాంతులతో 2 తలాంతులతో 1 తలాంతో నువ్వేం చేస్తున్నావని అన్నాడు. అలాగే దూరదేశానికి వెళ్ళిపోయాడు, దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడు. కొన్ని రోజుల తర్వాత తిరిగి రాగానే మొదటి ఆయనకి ఎన్ని తలాంతులు ఇచ్చాడు అడిగాడు. నీ 5 తలాంతులతో ఏం చేసావు అన్నా? 5 తలాంతులతో మళ్ళా ఇంకొక 5 తలాంతులు సంపాదించానన్నా. వెంటనే ఆ యజమాని అన్నాడు, బల నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. 2 ఆయన అడిగాడు, నువ్వు ఎన్ని తలాంతులు సంపాదించావు అన్నా? నువ్వు ఇచ్చింది 2, ఇంకొక 2 తలాంతులు మళ్ళా సంపాదించా అంటే వెంటనే ఆ యజమాని అన్నాడు, బల నమ్మకమైన మంచి దాసుడా. 1 ఆయనతో అడిగాడు, నేను ఎన్ని తలాంతులు ఇచ్చాడు? 3 ఆయనకి 1. నేను 1 తలాంతు ఇచ్చా, ఈ 1 తలాంతుతో నువ్వేం చేసావు అనగానే ఆ 3వ దాసుడు, 3వ సేవకుడు, 3వ పన్నోడు ఏమన్నాడు తెలుసా? వెత్తని చోటున కొయ్యువాడువు నువ్వు, చల్లని చోటున కూర్చువాడువు నువ్వు. ఈ 1 తలాంతు నన్నేం చేసుకోమంటావయ్యా? వాళ్ళకి 5 ఇచ్చావు, వాళ్ళకి 2 ఇచ్చావు, 1 తలాంతు ఏం చేసుకోమంటావు అని చెప్పి భూమిలో పాతిపెట్టించి అన్నాడు. వెంటనే ఆ యజమాని అన్న మాట, సోమరివైన చెడ్డ దాసుడా. అంటే నా దగ్గర ఉన్న సేవకులు మీ 3 కాదు, ఇంకా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ పక్కన పెట్టి కనీసం 1 కూడా లేని వాళ్ళు ఉన్నారు. కానీ 1 ఇచ్చినా దాన్ని నువ్వేం చేయట్లా, ఉపయోగించట్లా. ఈ రోజున మనకు ఆరోగ్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు. మనకన్నా హీనమైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారికి లేని భాగ్యం నీకిస్తే నా దేవుడు అనేది సోమరివాడిగా ఉండద్దు. సోమరివాడిగా ఉండడం వల్ల జరిగింది ఏంటి తెలుసా? కట్టేసి చీకట్లో పడేయను అన్నాడు. అంతే. అంటే నా పాయింట్ ఇదే, సోమరితనాన్ని ఈ 3వ సేవకుడు నాశనం చేయలేదు గనక సోమరితనం ఇతను ఏం చేసింది? నాశనం చేసింది. తమ్ముడు, చెల్లి, సోమరితనం నీ ఇంటిని నాశనం చేయకముందే నువ్వు దాన్ని నాశనం చేయాలి. ఎన్నో కుటుంబాలని నాశనం చేసింది, ఎన్నో వ్యాపారాలను నాశనం చేసింది, భక్తిగా ఎదిగిన వాళ్ళని నాశనం చేసింది, రాజ్యాలే కూలిపోయినాయి సోమరితనం వలన. మత్తయి సువార్త 25వ అధ్యాయం 24 నుండి 30 దాకా. తరువాత 1 తలాంతు తీసుకొనిన వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోటు కొయ్యువాడవను, చల్లని చోటు పంట కూర్చుకొను వాడవనైన కఠినుడు అని నేను ఎరుగుదును. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది, నీవు తీసుకొనమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తని చోట కొయ్యువాడను, చల్లని చోటు పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సోవకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందునే అని చెప్పి ఆ తలంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలంతులు గలవానికి ఇయ్యుడి, కష్టపడేవాడి చేతిలోకి ఇవ్వండి అంటున్నాడు. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని, ఏంటండి? మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపట చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. నేను నిన్ను నాశనం చేయకముందే దాన్ని నాశనం చేయాలి. 2 రోజుల క్రితం, పోయిన వారమే, ఒక ఉజ్జీవ సభలకు వెళ్ళాను. ఎలాగానే అక్కడ నడిపించే పాస్టర్లు, ఆర్గనైజర్స్, ఆ దైవజనులు, పాస్టర్ గారు అన్నారు, ప్రసంగం వచ్చేటప్పటికి 9:30 దాటిద్దండి అన్నారు. సరే 9:30 దాకా ఇక్కడ కూర్చోవడం ఎందుకు అనగానే, పాస్టర్ గారు మేము మీకు అన్నిటినీ ఏర్పాటు చేసిన ఒక గది ఉంది, అక్కడ రండి అన్నారు. అక్కడ నుండి మీటింగ్ స్థలం నుండి ఒక 1/2 కిలోమీటర్ దూరమున ఎవరైతే నడిపిస్తున్నారో ఆ ఇంటికి వెళ్ళాం. పాస్టర్ గారు అక్కడే మీటింగ్ దగ్గర ఉన్నారు. ఎవరైతే నడిపిస్తున్నారో, స్పాన్సర్ చేస్తున్నారో ఆ మీటింగ్కి, ఆ ఇంటికి వెళ్ళాం. ఆ ఇంటికి వెళ్ళగానే అన్నారు, పాస్టర్ గారు మీటింగ్ అయ్యేటప్పటికల్లా 11:30 అయింది, అప్పుడు భోజనం చేస్తారా? ఇప్పుడు భోజనం చేసి ప్రసంగం చేస్తారన్నారు. భోజనం చేసి ప్రసంగం చేస్తానండి అన్నాను. ఒక విలువ కలిగిన పాత్రలో నాకు భోజనం పెట్టారు, గ్లాసులో నీళ్లు పోసారు. నేను అన్నాను, దైవజన్ని బాగా గౌరవించారండి, దేవుడు మిమ్మల్ని ఆస్వాదిస్తాడండి అనగానే అక్కడ ఉన్న ఆ ఇంటి యజమాని యొక్క కుమారుడు నాతో మాట్లాడుతున్నాడు. అన్నయ్య, మా నాన్నగారు 1968వ సంవత్సరమునే MSc పాస్ అయ్యారు.
ప్రార్థన. పరలోకమున్న మా తండ్రి పరిశుద్ధాత్మదేవ, యేసయ్యా, సోమరుడిగా నేను ఉండకూడదు నాయన. మీరు మాకు అప్పగించిన మందిరంలో ఎవ్వరు కూడా సోమరులుగా ఉండకూడదు నాయన. ముళ్ళుకి సూచన, పొగకి సూచన, శాపానికి సూచన. కానీ నీ తలలో ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఆ తలలో ఉన్న ముళ్ళ కిరీటం నుండి కారిన రక్తం ప్రతి ఒక్కళ్ళ మీద ఇప్పుడే పడును గాక. వాళ్ళ సోమరితనం నుండి బయట పడును గాక. దేవాని అద్భుత కార్యం జరుగును గాక. మమ్మల్ని నాశనం చేసే సోమరితనాన్ని మేమే నాశనం చేయడానికి ఇచ్చిన భాగ్యమడి స్తోత్రం తండ్రి. చీమలే వారి జీవితం పట్ల ఇంత శ్రద్ధ కలిగి ఉంటే 40 రోజులు 60 రోజులు మాత్రమే, కానీ ఇంత శ్రద్ధ కలిగి ఉంటే అయినా నువ్వు కార్యం దయచే ప్రభా. అవి ప్రొడ్యూస్ చేస్తాయి, అవి ప్రొవైడ్ చేస్తాయి, ప్రిపేర్ అవుతాయి తండ్రి. సోమరి, ఎందాక పండుకుంటావు, ఎందాక నిద్రపోతావు. ఇంత జరిగినా నువ్వు చురుకుదనం రావట్లేదా? వర్కింగ్ హార్డ్ ఈజ్ ఎ చాయిస్. ఎంపిక. కష్టపడటం అనేది ఎంపిక. నువ్వు పండుకోవాలి, టైం వేస్ట్ చేయాలి, అశ్రద్ధ చేయాలి, అలా గడపాలి అని నువ్వు ఎంపిక చేసుకున్నావు, అలా ముందుకెళ్తున్నావు. కానీ ఈరోజు ఒక ఎంపిక చేసుకోవాలి. నో, ఒక నిర్ణయానికి నేను అడుగు పెట్టబోతున్నాను. అద్భుతం చే పరిశుద్ధాత్మదేవా తండ్రి, నువ్వు కార్యం దయచేయండి. పరిశుద్ధాత్మదేవా, నువ్వు కార్యం దయచేయండి. కష్టపడాలి, ఆ కష్టం మీద నీ ఆశీర్వాదం ఉండును గాక. శ్రమ పడాలి, నీ ఆశీర్వాదం ఉండును గాక. ప్రతి వ్యాపారాలకు ఒక వ్యత్యాసం కలిగించేయ్యా. ప్రతి కుటుంబాలకు ఒక వ్యత్యాసం కలిగించేయ్యా. ప్రతి బ్రతుకులో ఒక వ్యత్యాసం కలిగించేయ్యా. కీర్తనలు 128 మా అందరి బతుకుల్లో జరుగును గాక. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఎవరు చెప్పారు నీ కుటుంబం బాగుపడదని? ఎవరు చెప్పారు నీ భర్త మారడని? ఎవరు చెప్పారు నీకు పిల్లలు కలగరని? ఎవరు చెప్పారు ఆ రోగము తగ్గదని? ఎవరు చెప్పారు ఆ ఉద్యోగం పొందలేవని? ఎవరు చెప్పారు ఆ ప్రమోషన్ నీకు దొరకదని? ఎవరు చెప్పారు నీకు పరిచర్యలో అభివృద్ధి పొందలేవని? ఎవరు చెప్పారు ఆ వ్యాపారం నువ్వు చేయలేవని? ఎవరు చెప్పారు నువ్వు చదువుకోలేవని? ఎవరు చెప్పారు ఈ అప్పుల ఊబిలో నుండి బయటికి రాలి? I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I 0